చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష. జీవో నెంబర్ 3 ఆ రోజు పోయింది అధ్యక్ష. కానీ జీవో నెంబర్ 3ని మళ్ళీ ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి ఆదివాసీ జీవితంలో వెలుగులు నింపుతామని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. పాదయాత్రలో యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ జీవో నెంబర్ అధ్యక్ష ప్రస్తుతం గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న 5659 మంది ఉపాధ్యాయులు సంక్షేమ పాఠశాలలో గిరిజనులే ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అధ్యక్ష ప్రజెంట్. అలాగే విద్యార్హతలు కలిగినటువంటి 1268 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ని కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు డిఎస్సి కూడా మనం ప్రకటిస్తున్నాం అధ్యక్ష. దానిలో కూడా 2000 టీచర్ పోస్టులు కేవలం ఉపాధ్యాయులకి, గిరిజన ఉపాధ్యాయులకే ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా మనం వెయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో మొత్తం రాష్ట్రంలో 27 యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే కూడా వాళ్ళకి తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వివిధ ఉద్యోగాల్లో వాళ్ళని సెటిల్ చేయడం గత టైంలో చంద్రబాబు నాయుడు గారు 14-19లో చేశారు అధ్యక్ష. అప్పుడే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో ఏం చేశారంటే జిల్లాలు విభజన చేసి జిల్లాలని కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు ఎక్కడ పెట్టాలో తెలియక మా యూత్ ట్రైనింగ్ సెంటర్స్ వాడుకొని మొత్తం వాటిని ఫిల్ చేశారు అధ్యక్ష. చేసి అక్కడ కనీసం యువతకు ఒక ఉపాధి లేదు, ఒక శిక్షణ లేదు. కానీ వైటీసీ బిల్డింగ్స్ అలా ఖాళీగా ఉండిపోయిన సమయంలో వీళ్ళేమో ఆక్యుపై చేసుకున్నారు అధ్యక్ష. ఈరోజు ఏంటంటే కొత్తగా బిల్డింగ్లు లేవు, ఆ బిల్డింగ్స్లోనే ఈరోజు కొన్ని ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు కూడా నడుపుతున్న జరుగుతుంది అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 28 ట్రైనింగ్ సెంటర్స్లో అన్నిటిలో కూడా యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో 5000 కోట్ల సప్లాన్ నిధులు దారి మళ్లించారు అధ్యక్ష. అది దారి మళ్లించడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం జరగలేదు అధ్యక్ష. ట్రైకాల్ లోన్లు కూడా పూర్తిగా తీసేశారు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మనం గిరిజన సప్లాన్ నిధులు ఇవ్వడానికి, అలాగే ట్రైకాల్ లోన్స్ కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు 20 కోట్ల రూపాయలు ఇచ్చి గిరిజనులకు అవసరమైనటువంటి పరికరాలు కొని ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష కొంచెం టైం పడుతుంది అధ్యక్ష, ప్లీజ్. ప్రశ్నోత్తరాల సమయం లిమిటెడ్ టైము. అంటే నేను 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కాదు సార్, నేను 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి 3వ ప్రశ్నకు సమాధానం చెప్పి ఆపేస్తాను అధ్యక్ష. అంటే 3 అడిగారు అధ్యక్ష, అందుకని. అలాగే రాష్ట్రంలో 3512 రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ గ్రామాలుగా భారత రాష్ట్రపతి గారితో ప్రత్యేక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అలాగే 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 5 జిల్లాల్లో మరియు 6 ఐటీడీఏ పరిధుల్లో కూడా ఇవి ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆనుకొని ఉన్న నాన్ షెడ్యూల్ ప్రాంతాలు గిరిజనుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటించడానికి భారత ప్రభుత్వం పరిగణించిన అర్హత ప్రమాణాలకు తెలియజేస్తూ షెడ్యూల్ ప్రాంతాల పరిధిని టీఎస్పీ ప్రాంతాలకు హేతుబద్ధీకరించడానికి కూడా షెడ్యూల్ యొక్క ప్రత్యేక నిబంధనలను పాటించడం జరుగుతుంది అధ్యక్ష. ఐటీడీఎల్ ద్వారా, ప్రాజెక్ట్ అధికారుల ద్వారా ప్రజాప్రతినిధులు కూడా సంప్రదించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవి అందరి తాలూకు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. షెడ్యూల్ మండలాలు మొత్తం ఇప్పుడు 482 షెడ్యూల్ గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు చేర్చడానికి ప్రతిపాదన కూడా పెట్టాం అధ్యక్ష. ఇప్పటిదాకా 3512 ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే గౌరవ సభ్యులు అడిగింది క్వశ్చన్ ఇదే అధ్యక్ష. 3512 ప్రజెంటు రెవెన్యూ గ్రామాలని షెడ్యూల్ ఏరియాలుగా ఉంచగా 482 ఇంకా చేర్చడానికి ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష. త్వరలో అవి కూడా మన